హలో నమస్తే, నేను మీ జర్నలిస్ట్ హరికృష్ణ. ప్రచారంలో దూసుకుపోతున్న పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పరిస్థితి ఏంటి? ఇదే అంశంపై మనతో చర్చించడానికి జర్నలిస్ట్ సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సార్. ఈ నెల 27వ తారీఖున ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి మరి ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. మరి పీడీఎఫ్ బలపరిచిన అభ్యర్థిగా మన కేఎస్ లక్ష్మణరావు గారు, అదేవిధంగా కూటమి బలపరిచిన అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఈ ఎన్నికల బరిలో నిలవబోతున్నారు. సో వీళ్ళు ప్రచారంలో పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు గారు దూసుకుపోతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క టీచర్సే కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, మరి ఉపాధ్యాయులు కానీ, పెన్షనర్స్ కానీ, మహిళలు కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళతో పాటు ప్రజా సంఘాలు ముఖ్యంగా చెప్పుకోదలుచుకుంది. ఈ ప్రజా సంఘాలు వీళ్ళందరూ కూడా స్వతంత్రంగా వెళ్ళి ఈ అభ్యర్థికి ఓటు వేయాలని చెప్పి గ్రామాల్లో ప్రతి ఒక్కరిని కలవటం జరుగుతుందన్నమాట. ఒక బాధ్యతగా ఎక్కడా కూడా వీళ్ళని ఈ పని చేయండి, వీళ్ళని వెళ్ళి ఇలా కలవండి, లేకపోతే ఇలా ప్రలోభ పెట్టండి అనేసాలు ఎక్కడా లేవు. స్వతంత్రంగా వాళ్ళందరికీ వాళ్ళే ముందుకు వచ్చి ప్రజా సంఘాలతో సహా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇక కూటమి అభ్యర్థి విషయానికి వచ్చేసరికి మరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ, మరి కార్యకర్తలు కానీ వాళ్ళు సహకరించినప్పటికీ కూడా మరి కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలల కాలం గడుస్తున్నా ఎక్కడ కూడా డిఎస్సి మీద సంతకం పెట్టారులే కానీ మరి అది అమలు పరిచింది లేదు, ఏ హామీలు కూడా. మరి ఇంత జరుగుతున్నప్పుడు వీళ్ళు ఇంటికి వెళ్ళి ఏం చెప్తారు, ఇంకా మేము చేస్తామని చెప్పలేని పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుంది. కానీ పీడీఎఫ్ అభ్యర్థి విషయంలో అలా లేదు. ఖచ్చితంగా చట్టసభలో మన వాళ్ళు అనేది ఉండాలి, గొంతెత్తి మాట్లాడగలరు. నిరుద్యోగుల పట్ల, మరి కార్మికుల పట్ల, కర్షకుల పట్ల, పట్టభద్రుల పట్ల, వీళ్ళందరి పట్ల కూడా గొంతెత్తి మాట్లాడగలిగే సత్తా ఇప్పటికీ 2 సార్లు ఎమ్మెల్సీగా ఆయన పనిచేశారు. ఖచ్చితంగా ఆయన సేవ చేస్తారు మనకి అందరికీ అని వాళ్ళే స్వతంత్రంగా ఉన్నారు. గట్టిగా టీచర్స్ కూడా వాళ్ళకే ఎక్కువగా మగ్గు చూపుతున్నట్టుంది. మరి నా నామినేషన్ కార్యక్రమం జరిగింది గుంటూరులో, చాలామంది స్వతంత్రంగా పాల్గొన్నారు. యూటీఎఫ్ తరఫున అక్కడ జరిగింది. ప్రజా సంఘాలు అన్ని మద్దతుగా నిలిచి రోడ్డుకి ఇరువైపులా ర్యాలీ వెళ్ళిన పరిస్థితి కనపడింది. బాణసంచ పేలుస్తూ, పూలదండలతో స్వాగతాలు పలుకుతూ చాలా భారీగా, నిజంగా ఒక మాటలో చెప్పాలంటే మిగతా ఇటు తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అంత గ్యాదరేషన్ చేయలేరు, స్వతంత్రంగా వచ్చారనమాట వాళ్ళు. సో ఇవన్నిటికీ మనం అక్కడ జర్నలిస్టుగా మనం మాట్లాడినప్పుడు తెలిసిన విషయం ఏంటయ్యా అంటే, మేము ఖచ్చితంగా చట్టసభలో మా వాడిని వినిపించడానికి, మా అభ్యర్థిని గెలిపించాలని అది మా అందరి బాధ్యత అది అని ఖచ్చితంగా చెప్తున్నారు. మరి కూటమి విషయానికి వచ్చేసరికి అలా జరగటం లేదనమాట. సరే, గెలుపు అనేది అది పట్టభద్రులు, ఇక నిరుద్యోగులు, టీచర్స్ వీళ్ళందరూ నిర్ణయిస్తారనుకోండి, ఓటర్లు నిర్ణయిస్తారనుకోండి. కానీ ఏదేమైనా అంతకరి చుట్టూ వాళ్ళైతే డెడికేషన్గా చేస్తున్నారు. చూద్దాం ఎవరిని గెలిపిస్తారు, పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు, మరి వాళ్ళు కూడా సాధారణ ప్రజల్లాగే ఉంటారా, వాళ్ళ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ మేధావులు వెళ్లాల్సినటువంటి ఈ ఎన్నికల్లోకి మరి రాజకీయ నాయకులను పంపిస్తారా లేదా అనేది ఒకవైపు మళ్ళీ ప్రజాసంఘంలో చర్చలు నడుస్తుంది. చూద్దాం ఎవరికి పట్టం కడతారో ఏంటనేది.